నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహానగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నీటి ఎద్దడి. 23 అడుగుల మేర అడుగంటిన భూగర్భ జలాలు. నీటి కొరతపై జలమండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. గోదావరి, కృష్ణా నుంచి జలాలు మళ్లింపునకు యోచన. క్యూర్ పరిధిలో ఈ నెల 20న ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. ఒక్కో నియోజకవర్గంలో 500 నుంచి 1000 ప్లాట్లు. హైదరాబాద్లో వీధి లైట్ల ప్రాజెక్టుపై ప్రభుత్వ కీలక నిర్ణయం. 7.60 లక్షల ఎల్ఈడీ లైట్ల నిర్వహణపై టెండర్లకు ఆహ్వానం. ఏసీబీకి చిక్కిన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చుల రవీందర్. 10 ప్రాంతాల్లో సోదాలు. 50 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు. హైదరాబాద్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల గరిష్టంగా 12 అడుగుల దిగువకు భూగర్భ జలాలు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ చెబుతోంది. ఇప్పటి వరకు 12,000 అపార్ట్మెంట్లలో బోరుబావులు పూర్తిగా ఎండిపోయినట్టు తెలిపింది. నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. నీటి కొరతతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగి నగరవాసులు అల్లాడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో నీటి కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం ప్రకారం గరిష్టంగా 9 అడుగుల నుంచి 12 అడుగుల లోతు వరకు నీటి మట్టాలు పడిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో 60% పూర్తిగా బోరు బావులన్నీ కూడా వట్టిపోయాయి. సో ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జలమండలి సరఫరా చేసే నీటి మీద, అదేవిధంగా ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి నీటి సమస్యను తీర్చుకుంటున్నారు. అయితే గడిచిన 2 నెలల్లోనే జలమండలి అధ్యయనం ప్రకారం 12,000 అపార్ట్మెంట్లలో పూర్తిగా బోరు బావులు అడుగంటిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భాగ్యనగర్ కాలనీకి వాటర్ సమస్య బాగా ఎక్కువ ఉంది. అందుకని మేము పాత బోర్ మొత్తం ఎండిపోయిందండి. అయినా బోర్ వేయించుకున్నా మంజీరా వాటర్ కానీ అసలు రావట్లేదు. రోజుకి 2-3 ట్యాంకర్లు వేయించుకుంటున్నాము. బోర్లో నీళ్ళు ఎండిపోయాయి, నీళ్ళు రావట్లేదు. మనకి నీళ్లు కూడా కింద బాగా రావట్లేదు. మంజీరా కూడా రోజు కొంచెం వస్తుంది. అది కూడా మొత్తం సరిపోవట్లేదు. ఇప్పుడు మేము ఖచ్చితంగా ట్యాంకుల మీద డిపెండ్ అవుతున్నాం. ఎప్పుడూ లేని ఇంత సమస్య ఇప్పుడు చాలా ఎక్కువైంది. దానివల్ల మేము పాత బోర్లు కూడా ఎండిపోసి వస్తున్నాయి. కొత్త బోర్లు కూడా వేయించుకుంటున్నాము. దానికి కూడా కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మణికొండ కావచ్చు, కోకాపేట, కొండాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా కూకట్పల్లి, కుత్బులాపూర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మణికొండలో ఉన్నటువంటి పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఈటీవీ అధ్యయనం చేసింది. ఎగువన జంట జలాశయాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయా ప్రాంతాల్లో పూర్తిగా బోరు బావులు అడుగంటిపోవడంతో రోజుకు 2 నుంచి 3 ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కొన్ని అపార్ట్మెంట్లలో నెలకొంది. గతంలోనే 200 ఫీట్లది ఒకటి ఉంది, 600 ఫీట్లు ఒకటి ఉంది. 200 ఫీట్లు అంటే కనీసం అప్పుడప్పుడు కొద్ది వాటర్ వస్తుంది. 600 దాంట్లో అసలు మొత్తం వాటరే రావడం లేదు. అసలు మణికొండలు ఉండాలా, ఇక్కడ ఇల్లు అమ్ముకుని ఇంకెక్కడికి పోవాలా అనే ఆలోచనలు మా పిల్లలు రావడం జరుగుతుంది. 20 ఫ్లాట్లు బోర్ కూడా సరిపోవట్లేదు. లోపల బోర్ ఉంది, అది మొత్తం ఇంకిపోయింది. మళ్ళీ న్యూ బోర్ వేయించారు. మాకు 1400 అడుగులో బోర్ పడ్డదండి. అయినా వాటర్ సరిపోవట్లేదు. డైలీ ట్యాంకర్ పడుతుంది. మంజీరా వచ్చినా కూడా ఒక రోజు మంజీరా ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది. కోకాపేట లాంటి ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ దాదాపు 2 నుంచి 2,500 వరకు బోరు బావుల లోతు తవ్వినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నీటి మట్టాలు లేవు. ఈ 2 నెలలుగా వర్షాలు అనుకున్న స్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడంతో సో వచ్చే నెల కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటనేది కూడా సో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్వెల్ అనేది చాలా ఎండిపోయి ఉంటాయి. మనకి ఇక్కడ బోర్స్ తవ్వాలన్నా సరే 1500 మీటర్లు బోర్ వేస్తే తప్పితే వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చే వాటర్ కూడా మంచిది కాదని చెప్పేసి మాకు అందరికీ తెలిసింది. సో అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా HNSSB వాటర్ ఏదైతే సప్లై చేస్తున్నారో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కాబట్టి మేము ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ RWS తరఫున ఈ మణికొండ ప్రాంతంలో ఉన్న ప్రతి కాలనీకి 32 కాలనీలు ఉన్న ప్రతి కాలనీకి కూడా ఈ వాటర్ లభ్యత అనేది మాకు ఎక్కువగా వచ్చే విధంగా చేయమని చెప్పేసి మేము మొదటి నుంచి వాళ్ళని కోరుతున్నాము. వాటర్ లెవెల్స్ బాగా డిప్లీట్ అయినాయి. ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే బోర్ అసలు సపోర్ట్ చేయట్లేదు.
కంప్లీట్గా వాటర్ బోర్డు వాటర్ పైన లేదంటే ప్రైవేట్ ట్యాంకర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సమ్మర్ రాకముందు నుంచే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. బయట నుంచి వాటర్ ట్యాంకర్స్ తీసుకోవాలన్నా ఒక్కొక్క ట్యాంకర్కి 2,000 రూపాయలు కూడా డిమాండ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్ని రెసిడెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో దాదాపు 30 లక్షల భవనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి భవనానికి కూడా బోరు బావు అనేది తప్పనిసరి. సో అంతకంటే మించి ఎక్కువగా బోరు బావులు అనధికారికంగానే ఉన్నాయి. సో బోరు బావులు తవ్వేటప్పుడు పరిశీలించాల్సినటువంటి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో విచ్చలవిడిగా బోరు బావులు తవ్వుతున్నారు. కానీ అందులోకి వర్షపు నీరును మళ్లించడంలో అడుగడుగున ఇంటి యజమానులు కావచ్చు, పాలకులు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా విఫలమవుతూనే ఉంది. సో ప్రతి వేసవిలో కూడా నీటి ఎద్దడి తలెత్తినప్పటికీ సో ఇంకుడు గుంతలు నిర్మించాలనే మాటలు మాత్రం కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి, అవగాహన కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యాచరణలో ముందుకు జరగడం లేదు. చాలా అపార్ట్మెంట్లు, కాలనీ వాసుల్లో వరద నీరంతా దిగువ ప్రాంతాల్లో కాలువల ద్వారా మూసీలో కలుస్తుందే తప్ప బోరు బావుల్లోకి, ఎండిపోయిన బోరు బావుల్లోకి, ఇంకుడు గుంతలోకి మళ్ళడం లేదు. సో ఫలితంగా ఈ వేసవిలో కావచ్చు, ప్రతి వర్షాకాలం ఇప్పటికి జూలై మాసం సగం ముగిసినప్పటికి కూడా బోరు బావులు వట్టిపోయాయంటే, భూగర్భ జలాలు అడుగంటిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోడ్ వేలో మేము ఆల్మోస్ట్ ఆల్ 360 ప్లస్ ఇంకుడు గుంతలు పెట్టి దానికి జియో ట్యాగింగ్ చేయించేసేసి దాన్ని మేము అది చేసాం. కానీ ఏమైపోతుందంటే అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు వాళ్ళు ఏమైంది, వాళ్ళ ఇంటి ముందర గుంతుండే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలివేషన్ కోసమో బ్యూటిఫికేషన్ కోసమో ఆ ఇంకుడు గుంతలను అన్ని మూసేశారు. సో ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. తమ బోరు బావి ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నప్పటికీ జలమండలి సరఫరా చేసేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే రిజర్వాయర్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోవడంతో అత్యవసర పంపింగ్ కూడా జలమండలి సిద్ధమవుతుంది. సో మరోవైపు ఎండిపోయినటువంటి బోరు బావులు జలమండలి నీరు సరఫరా చేయలేకపోవడంతో నగరవాసులు నీటి కోసం సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంతా కూడా ఎప్పుడు వర్షాలు పడతాయా, ఎప్పుడు సమృద్ధిగా మళ్ళీ బోరు బావులు నీళ్లు ఇస్తాయా, జలమండలి ఆశించిన స్థాయిలో నీరు సరఫరా చేస్తుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. లోటు వర్షపాతం కారణంగా హైదరాబాద్లో తాగునీటి కొరత లేకుండా చూసేందుకు జలమండలి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సింగూర్, మంజీరా జలాశయాలకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాని పరిస్థితి ఏర్పడితే ఆ వ్యవస్థపై ఆధారపడిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగూర్, మంజీరా నుంచి నీటి సరఫరా అవుతున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల కనీస నీటి అవసరాలు, సరఫరా తగ్గితే ఏర్పడే లోటు, గోదావరి, కృష్ణ, మిషన్ భగీరథ తదితర వనరుల నుంచి ఎంత నీటిని మళ్లించవచ్చనే అంశాలను శాస్త్రీయంగా లెక్కించాలని సూచించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమైన ఇంటర్ కనెక్షన్, పైప్ లైన్లు, జంక్షన్లు, వాల్వులు, ప్రాంతాల వారి నీటి కేటాయింపుతో కంటింజెన్సీ ప్రణాళికను 2 రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు ఎన్ని రోజులకు సరిపోతుందనే అంశంపై ప్రస్తుత నిల్వలు, వినియోగించగల నీటి పరిమాణం, ఇతర కేటాయింపులు, నీటి నష్టాలను పరిగణలోకి తీసుకుని అధికారిక వాటర్ బ్యాలెన్స్ సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే జలమండలికి సుమారు 25 నుంచి 30 ఎంజీడీల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుందని, ఆ నీటిని తూర్పు హైదరాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ బుకింగ్ల పెండెన్సీని తగ్గించేందుకు రోజుకు కనీసం 11,000 ట్యాంకర్ ట్రిప్పులు వేయాలన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో వీధి దీపాల సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు 7.60 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1,341 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర వీధులు నిరంతరం వెలుగులతో విరజిల్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. క్యూర్ పరిధిలోని 7.6 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1,341 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 10 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. టెండర్ల అర్హతలు, నిర్వహణ విధానంపై సవరణలను చేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ
నగరంలోని మొత్తం వీధి దీపాలను 2 ఏళ్లలో మార్చాలని, సీసీఎంఎస్ బాక్సులను 6 నెలల్లో మార్చాలని నిబంధన విధించింది. టెండర్ వేసే సంస్థకు గత 7 ఏళ్లలో కనీసం 230 కోట్ల రూపాయల విలువైన ఒకే పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. ఒకే కాంట్రాక్టు కింద 7,000 సీసీఎంఎస్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. నగరం విస్తరిస్తున్నందున కొత్తగా ఏర్పడే కాలనీలు, రహదారుల కోసం ఏటా 15,000 వీధి దీపాలు అదనంగా సరఫరా చేయాలని సూచించింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు అదనపు దీపాలను కోట్ చేసిన ధరకే సరఫరా చేయాలని షరతు పెట్టింది. ఎక్కడైనా దీపాలు వెలగకపోయినా, మరమ్మతులు ఆలస్యమైనా సదరు సంస్థపై జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు జీహెచ్ఎంసీ నోడల్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వర్తించనుంది. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా శ్రామిక శక్తి స్థానాన్ని భర్తీ చేయలేదని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. సనత్ నగర్లో 211 కోట్లతో ఏర్పాటు చేసిన ఈఎస్ఐసి కొత్త ఓపీడీ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తం 7 ప్రాంతాల్లో 668 కోట్లతో నిర్మించిన పలు ఆరోగ్య ప్రాజెక్టులను మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ప్రారంభం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన కేంద్ర మంత్రి మరణించిన ఈఎస్ఐసి లబ్ధిదారుల కుటుంబాలు, వైకల్యం బారిన పడిన వారికి క్యాష్ బెనిఫిట్స్ను అందించారు. ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకున్న శ్రామికులను సత్కరించారు. రాష్ట్రానికి మరిన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీలు, డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని వివేక్ వెంకటస్వామి కోరారు. అంతకుముందు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో మన్సుఖ్ మాండవీయ ఏఐ, రోబో టెక్నాలజీ అనుగుణంగా కార్మికులు, యువతకు సరైన శిక్షణ నైపుణ్యాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. The historic 4 labor codes have subsumed 29 old labor laws and simplified the country's labor ecosystem while providing stronger social security and better protection of workers' rights. India has also transformed labor sector through digital reforms. Our eShram portal is a one of its kind national digital database with over 317 million unorganized workers. India's 2 leading social security organizations, Employees Provident Fund Organization and Employees State Insurance Corporation, provide a wide range of healthcare, insurance, pension and other welfare schemes to its workforce. Trade unions and industries are not on opposite side. They are partners in advancing workers' welfare and national development. కొత్త టెక్నాలజికల్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో, జాబ్స్ వైజ్ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలి, వీళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ చర్చించిన తర్వాత బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఈ దేశాలలో ఏం బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన దేశంలో ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎట్లా మంచి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనము ఒక కాంబినేషన్ తీసుకొచ్చి కూడా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఎల్ఐజీ ప్లాట్ల పథకానికి ఈ నెల 20న శ్రీకారం చుడతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దశల వారీగా 1,00,000 ఎల్ఐజీ ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇళ్ల పథకంపై హౌసింగ్ బోర్డు అధికారులతో పొంగులేటి సమీక్షించారు. ఈ నెల 20న పథకం పేరు, లోగో, అర్హతలు, దరఖాస్తులు, అమలు విధానం, మార్గదర్శకాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. తొలి విడతలో క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఎల్ఐజీ ప్లాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్థలాలు గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్లోకి తీసుకుందన్నారు. ప్లాట్ల విస్తీర్ణం, డిజైన్, ఎక్కడ ఎన్ని నిర్మించాలనే విషయాలపై సీఎంతో చర్చించి 3 రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ పరిధిలో మరో చరిత్రాత్మక అడుగు వేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాలకు ప్రత్యేక అధికారులను నియమించి వైద్య సేవలు, మౌలిక వసతులు, ఓపీ పెంపుపై నివేదికలు సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వినాయక నగర్ బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు.
రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. స్వయంగా షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేయించుకున్న పొన్నం ప్రజల్లో నమ్మకం పెంచేలా బస్తీ దవాఖానాల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పెంచాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వట్లేదని సహా పలు ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరినట్టు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఈఓకు చెప్పినట్లు భేటీ తర్వాత పొన్నం తెలిపారు. గడువు సంబంధించి ఆలోచన చేయమని చెప్పినా వారు ఎన్నికల కమిషన్ తో మాట్లాడతాం. గడువు పెంచమని అడిగినాం, కానీ ముందు ఈ 10 రోజులు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఇళ్లకు రావడం లేదు, సరి అయిన విధంగా వాళ్ళ సాంకేతికమైన సమస్యలు వస్తా ఉన్నాయి అన్నప్పుడు టీచర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్, వాళ్ళ సహకారం తీసుకోమంటా ఉన్నాం. GHMCకి సంబంధించిన సిబ్బంది సహకారం తీసుకోమంటా ఉన్నాం. రాజకీయ పార్టీలు మేము కూడా మా పార్టీ తరఫున అందరం కూడా ఇంటర్నల్ గా క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్క అర్హత గల ఓటరు కూడా కోల్పోకుండా ఉండడానికి అందరి భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ పెద్ద చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రామంతపూర్ పెద్ద చెరువు FTL విస్తీర్ణం 30 ఎకరాలు కాగా 14 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఇందులో 4 ఎకరాల్లో ఆక్రమణలు ఇప్పటికే తొలగించారు. ఈ భూమిలో తాత్కాలిక షెడ్లు, గుడిసెలు వేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరుకు హైడ్రా సిఫారసు చేసింది. ప్రధానంగా చెత్త సేకరణ సహా కూలీ పనులు చేసుకునే వారే ఎక్కువగా ఇక్కడ గుడిసెలు వేసుకోగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు మొత్తం 18 ఎకరాల్లో చెరువును అభివృద్ధి చేయాలని నిర్ణయించిన హైడ్రా 1900 గజాల్లో నిర్మిస్తున్న G+2 వాణిజ్య భవనాన్ని కూడా తొలగించింది. మరో 280 గజాల్లో ఏర్పాటు చేసిన ఆటో గ్యారేజీని హైడ్రా తొలగించింది. మొత్తం 18 ఎకరాల్లో దాదాపు 19 కోట్ల రూపాయలతో చెరువు సుందరీకరణ పనులు మొదలుపెట్టింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. కేంద్రం సూచనల మేరకు DPRలో చేసిన సవరణలు త్వరగా పూర్తి కాకుంటే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. 2024లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనా 34,260 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 38,590 కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇంకా తాత్సారం చేస్తే పెరిగిన ప్రాజెక్టు వ్యయం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యం కారణంగా మెట్రో 2వ దశ ప్రాజెక్టు అంచనా వ్యయం 4,330 కోట్ల రూపాయల మేర పెరిగింది. 2024లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయం 34,260 కోట్లు. ప్రస్తుతం ఇది 38,590 కోట్లకు పెరిగింది. నాగోల్ నుంచి RTIAకు 2024లో అంచనా వ్యయం 11,026 కోట్లు కాగా ప్రస్తుతం అది 11,815 కోట్లకు చేరింది. MGBS నియోపోలిస్ నిర్మాణానికి 4,008 కోట్లు ప్రతిపాదిస్తే ఇప్పుడు 4,760 కోట్లు పెరిగింది. MGBS చాంద్రాయణగుట్ట మధ్య ప్రాజెక్టు 2,041 కోట్లు అంచనా వేస్తే 2026లో దాని వ్యయం 2,935 కోట్లకు తాకింది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు మెట్రో రైలు నిర్మించేందుకు 462 కోట్లు అదనంగా పెరిగి 4,472 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎల్బీనగర్, హయత్నగర్ ప్రాజెక్టుకు గతంలో 1,670 కోట్లు ప్రతిపాదించగా ఈ ఏడాదికి అది 2,050 కోట్లకు పెరిగింది. జేబీఎస్ మేడ్చల్ మెట్రో నిర్మాణ వ్యయం 642 కోట్లు పెరిగి 7,082 కోట్లకు చేరింది. జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రైలు విస్తరణ వ్యయం 5,065 కోట్ల నుంచి ప్రస్తుతం 5,481 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని నిర్ణయించాయి. అయితే కేంద్రం తాత్సారం వల్లే మెట్రో 2వ దశ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు. జాప్యం ఇలానే కొనసాగితే నిర్మాణ వ్యయ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో మరో ఉన్నతాధికారి అవినీతి నిరోధక విభాగం ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రవీందర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఉదయం నుంచి సోదాలు చేసిన ఏసీబీ అధికారులు స్థిర చరాస్తులు కలిసి 9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఈ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. కొండకల్, కిష్టాపూర్, పనమల ప్రాంతాల్లో 39 లక్షల విలువ చేసే 5 ఓపెన్ ప్లాట్లు, నానక్రామ్గూడలో 2.07 కోట్ల విలువ చేసే
4 ఫ్లాట్లు, కొత్తూరు వద్ద 6 లక్షల విలువ చేసే 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలలో 1.33 కోట్ల విలువ చేసే విల్లా, కొండాపూరు మసీదు బండలో 3 కోట్ల విలువ చేసే 4 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మహంకాళి దేవాలయ కార్యనిర్వాహక అధికారి మనోహర్ తెలిపారు. ఇటీవల ఎన్నికైన ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన అధికారులు బోనాల ఉత్సవాల్లో కీలకంగా వ్యవహరించే అన్ని సంఘాలతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 19 నుంచి మొదలయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపును హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. బోనాలకు వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, వీఐపీ పాసులు మంజూరు చేసి మొత్తం 7 క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ ప్లకార్డులు, బ్యానర్లతో సచివాలయం వైపునకు దూసుకొచ్చిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అమరవీరుల స్మారక దీపం వద్దే పోలీసులు తమను అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ప్రతిపక్ష బీఆర్ఎస్ భారీ నిరసనకు సిద్దమవుతోంది. ఈ మేరకు వచ్చే శనివారం చెలో సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సదస్సు జరిగే సరూర్ నగర్ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. 2023 ఎన్నికల వేళ యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మరి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అందరూ కూడా ఆ ఫీజు మాకు రియంబర్స్మెంట్ రాలే కాబట్టి మీ సర్టిఫికెట్లు ఆపుకుంటాం, మీ చదువు అయిపోయినా మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి సర్టిఫికెట్లు వాళ్ళ వద్ద ఆపుకోవడం వల్ల మరి పై చదువులు చదవలేక మరి వేరే దాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక ఆ విద్యార్థి లోకం అనేక రకాలుగా కష్టాలు పడుతుంది. కాబట్టి మరి విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ కూడా సంయుక్తంగా ఈ మీటింగ్ యొక్క బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, అదే విధంగా మేనకా గాంధీ వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన హామీ గాని ఏదైతే ఎన్నికల సందర్భంగా మేము ఇప్పటి వరకు మా యొక్క కేటీఆర్ గారు 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన, ఒక నోటిఫికేషన్ కానీ చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వారి యొక్క రేవంత్ రెడ్డికి కన్ను తెరిపియాలని, ఈ ప్రభుత్వానికి ఆలోచన రావాలని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం, యువతను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లులు మాల్లోకి ఓ వ్యక్తి తన లైసెన్స్డ్ గన్తో ప్రవేశించడం కలకలం రేపింది. లులు మాల్ పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదంతో ఆ వ్యక్తి వద్ద గన్ ఉన్నట్టు బయటపడగా మాల్లో భద్రతా వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 కుటుంబాల మధ్య వివాదంపై ఫిర్యాదు అందగా లులు మాల్ చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పాతబస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో గన్ను గుర్తించారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా దానికి లైసెన్స్ ఉన్నట్లు తేలింది. గన్తో వచ్చిన వ్యక్తిని మాల్లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించిన పోలీసులు ఈ నిర్లక్ష్యానికి సంబంధించి లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను కోరారు. మోండా డివిజన్ బండిమెట్లో రామ్ గోపాల్పేట, నల్లగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఓటర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిఏ రహదారి వద్ద తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో చనిపోయి ఉన్నాడు. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిగా అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్లో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ₹1,00,000 విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి స్నేహితుడి సహాయంతో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. కుకట్పల్లిలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఈ నెల 16న అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు. ఈ రథయాత్ర హైదర్నగర్లోని పోచమ్మ మైసమ్మ ఆలయం నుంచి ప్రారంభమై జేఎన్టీయూ మీదుగా హుడా ట్రక్ పార్క్ వద్ద ముగియనున్నట్లు తెలిపారు. ఈ యాత్రను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభిస్తారని వెల్లడించారు.